భార్య పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరికి భర్త ఏకంగా ఇల్లునే అమ్మేశాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. కూకట్పల్లిలోని శాంతినగర్లో నిఖిత శ్రావణ్ దంపతులు నివాసం ఉంటున్నారు. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన నిఖిత తల్లిగారి ఇంటి వద్దనే ఉండిపోయింది. కాగా పుట్టిన తర్వాత కొన్ని నెలలకు తిరిగి హైదరాబాద్ రాగా తమ ఇంట్లో వేరే వాళ్ళు ఉండటం చూసి షాక్ అయింది ఆ యువతి. ఇక మీరెవరని ప్రశ్నించగా వాళ్ళు తమ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. డెలివరీ అప్పుడు వచ్చాడండి. వచ్చి మళ్ళీ తర్వాతకి గొడవ పెట్టుకొని 9 నెలల వరకు పాపను చూడడానికి రాలేదండి. అప్పుడు మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడి పంపిస్తే అప్పుడు తీసుకెళ్తానండి. అప్పుడు కూడా తీసుకెళ్లకుండా మా సొంత ఊరికి తీసుకెళ్లి, హైదరాబాద్కి తీసుకురాకుండా సొంత ఊరికి తీసుకెళ్లి అక్కడ మళ్ళీ గొడవ చేసి నన్ను కొట్టే మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారండి. ఇంకా ఆయన రావట్లేదు అనేసి నేను నా ఇంటికి వచ్చానండి. నేను వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఇల్లు అమ్మాయి మేము వేరే వాళ్ళు కొనుక్కున్నామని చెప్తున్నారండి. ఆ ఇల్లు కొన్న డబ్బులు మా పేరెంట్స్ ఇచ్చారండి. మిగిలింది లోను నేను ఆయనకు సహకరిస్తూ కట్టానండి. నేనే కట్టేదాన్ని. ఇప్పుడు సడన్ గా వేరే వాళ్ళు వచ్చి మేము 3 నెలల కింద గొడవ అయిన పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. ఇల్లు కొన్న వాళ్ళు కూడా మా ఆయన తరపు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారండి. ఇప్పుడు సడన్ గా వాళ్ళు మేము ఇల్లు కొన్నామని ఇప్పుడు అంటున్నారు. అందరు కలిసి నన్ను మోసం చేశారండి. నాకు న్యాయం కావాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. 2020లో నా బిడ్డ వివాహం చేయడం జరిగింది. వివాహ సమయంలో ఒప్పుకున్న 36 లక్షల రూపాయల కట్నం, 2 లక్షల ఆర్బిడ కట్నం కాక మొత్తం కలిసి 40 లక్షల రూపాయలు అప్పచెప్పాను. అప్పచెప్పిన కానీ దాదాపు తీరక నా అల్లుడు నా బిడ్డను రోజుకు హింసిస్తూ 2022లో ఇల్లు కొంటామంటే డబ్బులు పంపించాము. 5 ఎకరాల ఆస్తి అమ్మి పంపిస్తే అది డబ్బులు తీసుకొచ్చి ఖరీదు చేసిండు. ఖరీదు చేసిన తర్వాత పాప గర్భవతి కావడం జరిగింది. ఆ బెడ్ రెస్ట్ కోసం ఇంటికి వస్తే ఒకసారి హాస్పిటల్ చెకప్ కానీ తీసుకుపోయి కారులోనే కొట్టి పంపించాడు. పంపించిన తర్వాత డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్తే ఇంటికాడే ఉంచుకున్న తర్వాత పాప డెలివరీ అయినాక వచ్చి చూసి పాప ఇప్పుడు 11 నెలలు 9 నెలలకు వచ్చిండు. మళ్ళీ పంచాయతీ పెట్టుకుని పోయి ఇప్పుడు ఏంది వీళ్ళు తీసుకపోవట్లేదు అని మళ్ళీ పంచాయతీ పెద్ద మనుషులకు వాళ్ళే పిలిపించారు. పంచాయతీ పెద్ద మనుషులకు నర్సంపేటలో పిలిపిస్తే అలా పంచాయతీ చేస్తే వాళ్ళు 2 రోజుల కంటే కొమ్మాళ్ళు ఎక్కువ ఉండదు, తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సిందే మీ సొంత ఇంటికి అని చెప్పి అని కాదని చెప్పి 23 ఇంటికి నుంచి 24 నాడు నీ దగ్గర జాబ్ చేసే పైసలు ఉన్నాయి కదా ఎందుకు ఇస్తలేవని అత్త అంటే నా కూతురు వాళ్ళ అత్త తన భర్త విపరీతం కొట్టిండు. కొడితే నా కూతురు నాకు ఫోన్ చేసింది, నాన్న నేను చనిపోతా కావచ్చు నన్ను తీసుకెళ్ళు అంటే నేను నా కూతురు నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. 8 రోజులు ఉంటావు ఇక్కడ ఉండలేం కదా, మాకు సొంత ఇల్లు ఉంది కదా అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ లో ఇల్లు మేము కొన్నామని గతంలో